తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గంలో 99% తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు. ఆ మిగతా 1% మీద వాళ్ళు ద్వేషంతో ఉన్నారు 99% మంది. నువ్వు కమ్మ సామాజిక వర్గంలో పుడితే నువ్వు తెలుగుదేశం వాడివే అయ్యుండు, అవతలకి వెళ్తే నీ అంతు చూస్తాం ఇట్లాగే అవుతుంది నీకు అనేటటువంటి ఒక సంకేతం కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. కొడాలి నాని వంశీయులకి జరిగే చర్య, ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ సరెండర్ అయిపోయాడు, అతని పేరేంటది లావురత్తయ్య కొడుకు కృష్ణదేవరాయలు సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు మిగిలింది అబ్బయ్య చౌదరి, వీళ్ళిద్దరు. అబ్బయ్య చౌదరి కూడా కామ్ అయిపోయాడు ఇప్పుడు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి. వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు కంట్రోల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరికి ఈ చర్యల ద్వారా భవిష్యత్తులో కూడా కమ్మ సామాజిక వర్గం మిమ్మల్ని డిజోన్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం మీ అంతు చూస్తుంది. మీరు ఉంటే కమ్మ సామాజిక వర్గంలో పుడితే తెలుగుదేశంలోనే ఉండండి, లేదా ఇంతే అవుతుంది మీకు అన్నటువంటి ఒక సంకేతం కూడా ఇస్తున్నారు ఇక్కడ. అంతే. ఎవరు నాకు తెలిసి సామాజిక వర్గంలో ఎవరు వ్యతిరేకించట్లా, జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అవునా? అంటే అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు అంటారు కదా, కానీ వంశీ దగ్గరికి వచ్చేటప్పటికి అది యాక్సెప్ట్ అవ్వదా? జగన్ విషయంలోనే శాశ్వత శత్రుత్వం ఉంది కదా. జగన్ కమ్మ సామాజిక వర్గం ఏమైనా ఓన్ చేసుకుంటుందా? అలా చేసుకున్నందుకే కదా జరిగింది. ఇప్పుడు క్రిందసారి 30% ఓన్ చేసుకుంది జగన్కి, అందుకే వసంత కృష్ణ ప్రసాద్ గెలిచిన, లావు